అసందర్భమైన అనవసరమైన చాలా మాటలు మాట్లాడారు. అంటే రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారా లేకపోతే లేదు, ఒకటేమో ఎప్పుడైనా అంటే అవాస్తవంగా ఉండటం, విజయాన్ని అతిగా అంచనా వేసుకోవటం, రెండవది ఒక సమిష్టిగా అందరం కలిసి చేసాము అన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోవటం, నాలుగవది తొందరగా విడగొట్టుకొని ఏదో బీజేపీతో మోదీతో అటు ఉన్నానని వాళ్ళ మెప్పు పొందడం కోసం ఇక్కడ ఒక విధంగా స్థానికమైనటువంటి దీన్ని కోల్పోవటం. చంద్రబాబుని గురించి వాళ్ళని గురించి కూడా ఏదో ప్రస్తావనగా తప్ప తెలుగుదేశంతో బంధం ఆ విషయాన్ని నేనేం చెప్పలేదు. అసెంబ్లీలో 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పిన వ్యక్తి అటువంటి మాట ఒక సూచన అన్నది ఎందుకు చేయలేదు? అంటే ఆలోచనలో తప్పుందా లేకపోతే సమయం అయిపోయిందో తెలియదు. ఇంకా నేను చివరకు చెప్తున్నా, యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున కనేల్మన్నాయి, కనకదుర్గ చండసింహం దూలు జులిపి ఆవలించింది ఆదిదేవుని, ఇట్లా వరుసగా పాడాడు కదా. యముని మహిషపు లోహ గంటలు మబ్బుచాటున కనేల్మన్నాయి, కనకదుర్గ చండసింహం జూలు దులిపి ఆవలించింది, ఆదిశూకర వేదవైద్యుడు గుర్గురిస్తూ కోరసాపాడు, ఇవన్నీ పాడారు కదా. ఇవన్నీ ఎందుకు? శ్రీశ్రీది ఇది మామూలుగా శేషేంద్ర పార్టీ కదా మనం, శ్రీశ్రీది ఇది జ్వాలాతోరణం అనే కవితలో ముగింపు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సనాతనం అనుకుంటున్నాడేనా? శ్రీశ్రీ చెప్తుంది వేరు. యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటును కనేయమన్నాయమంటే ఆయన మహిషం ఆయన మీద తిరుగుబాటు చేసింది. కనకదుర్గ చండసింహం జూలు దులిపి అందనమాట. అంటే ఇట్లా అయిపోయిందని, అంటే సనాతన ధర్మం మీద, గత సమాజం మీద, పాత విలువల మీద తిరుగుబాటు వస్తుంది, విప్లవం వస్తుందని చెప్పడానికి శ్రీశ్రీ అది రాశాడు. అందుకనే చివరికి ఏమన్నాడు, పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి అన్నాడు. అంటే ఒక నవ సమాజాన్ని వాళ్ళు ఊహిస్తున్నారు. మీరు అంత సనాతన ప్రసంగం చేసి మరి ఆ స్క్రిప్ట్ రాసిన మహానుభావులు ఎవరో నేను వాళ్ళేమో అనడం లేదు, కానీ మీరు మొత్తం సనాతన ధర్మం గురించి ప్రసంగం చేసి హఠాత్తుగా నవ సమాజం పుడమి తల్లికి పురిటి నొప్పులు రావాలని కలగన్నటువంటి శ్రీశ్రీ అంటే హోంవర్క్ జరగలేదా? టీం వర్క్ జరగలేదనేది స్పష్టం. హోంవర్క్ కూడా జరగలేదా? సార్ మీరు నాదెళ్ల మనోహర్ని కావలించుకున్నారు, మిత్రుడు హరిప్రసాద్ని అభినందించారు, ఇంకా పేర్లు చెప్పారు, నాగబాబుని గురించి, మంచిదండి, సంతోషం ఎవరైనా టీం అని. కానీ అదే సమయంలో కార్యకర్తల గురించి వీర మహిళలు ఇలాంటివి కూడా చెప్పారు, ఓకే. కానీ ఇందులో తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఏం లేదా? మీరు ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి మీరు తోడుగా ఉన్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత అలాగే కమ్యూనిస్టుల పాత్ర లేదా అని నేను అడుగుతున్నా. మీరు కమ్యూనిస్టులను వదిలేసి మీరు అటు వెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ రోజున మీరు చెగువేరా బొమ్మ పెట్టుకోకుండా మీరు స్వతంత్ర శక్తిగా వచ్చిన రోజు మిమ్మల్ని లీడర్గా పెట్టి మిమ్మల్ని తిరిగి అన్ని చోట్ల సమావేశాలు, నాగబాబే భీమవరంలో పోటీ చేస్తే సపోర్ట్ చేసింది ఎవరు? అంటే నేను చెప్తుంది ఏంటంటే, నడిచి వచ్చిన దారులు గడిచిపోయిన రోజులు అనే మన యొక్క యాత్రలో, ఒక రాజకీయ యాత్రలో అనేక మజిలీలు ఉంటాయి, అనేక మలుపులు ఉంటాయి. ప్రతి మలుపులో మనల్ని వేలు పట్టుకొని నడిపించిన వాళ్ళు ఎవరు, మన చేయి పట్టుకొని నిలబెట్టిన వాళ్ళు ఎవరు అన్నదాన్ని మర్చిపోయి అంత అహం బ్రహ్మస్మి అని అనుకుంటే ఇంక అంతకంటే ఏం పొరపాటు ఉండదు. ఆఖరకు స్ఫూర్తి ప్రదాతగా చెప్పిన చెగువేరాకు కూడా మనం కొత్త భాష్యం చెప్పి, ఏమండి విప్లవకారులు కాకపోయినా సుందరయ్య గారిని చూసి నేను గౌరవిస్తాను, స్ఫూర్తి పొందని అనొచ్చు. సుందరయ్య నేను కమ్యూనిస్ట్గా గౌరవించలేదు, ఆయన బట్టలు వేసుకున్నందుకు అనాల్సిన అవసరం లేదు. అంటే ఈ ట్రైయింగ్ అనమాట. మీరు అంటే ఒకటి కదా, ఇప్పుడున్న కూటమితో వర్మతోనే విడగొట్టుకునే వాళ్లకు గత ఎన్నికల్లో కలిసి వచ్చిన కమ్యూనిస్టులతో అసలు ఆ భావజాలమే నాకు సంబంధం లేదు, నేను అసలు చెగువేరని కమ్యూనిస్ట్గా చూడట్లేదు అన్న స్థాయిలో మాట్లాడితే ఎలా అర్థం చేసుకుంటాం సార్? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే ఆ స్థాయిలో కనీసం కొంచెం మిక్సప్ చేసి, మన తెలుగు సినిమాలు నవరసభరితంగా ఉంటాయని పేరు, మన దగ్గర రెండూ ఉంటాయి. ఏది అక్కడ భక్తి గీతం పాడతాడు, ఇక్కడికి వచ్చి విప్లవం కూడా అంటుంటాడు మన హీరో. కనీసం ఆ పని కూడా చేయకపోగా ఒక పూర్తి సనాతన వీరమల్లు అయిపోయి అన్నిటికీ చెల్లు అని ఈ చివరకు మిత్రపక్షాలు లేవు, స్థానికంగా బలపరిచిన వాళ్ళు లేరు, ఏం లేరు. ఇది బొత్తిగా నమ్రత వాస్తవికత ఎంత మాత్రం లేదు. నిన్న మీరు ఒకటి చేసినట్టున్నారు కదా, ఒక వీడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది వైరల్గా. ఆయన ఏమన్నాడు, ఆ గణేష్ ఎవరిని అంటున్నాడో నిజంగా ఆయన డబుల్ ట్విస్ట్ అది. కృతజ్ఞత లేకపోవడం బండ్ల గణేష్ సరికాదు అని.
పవనేశ్వర అనే ఒక నినాదాన్ని కనిపెట్టి పవనేశ్వరుని పరమేశ్వరుడి పక్కన ప్రతిష్ఠించిన భక్తుడు కూడా భలే మాట్లాడాడు అని అనగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు దాన్ని కూడా వేరే రకంగా ట్రోల్ చేస్తారు. నేను అదే చెప్తున్నా, దాన్ని ఇంకో విధంగా కూడా అంటే కృతజ్ఞత అవతరాలకు ఉండాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం అని. అది ఉంటే అదే చెప్పేవాడు కదండి. పవనేశ్వర అనేంత భజన చేసే వ్యక్తికి దాన్ని అలా ట్విస్ట్ చేసి దొంగ తిరుగుడుగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే సూటిగా పొగిడే పరిస్థితి ఆయనకు కూడా లేదు, ఏదో విధంగా దాటవేయటం తప్ప. కాబట్టి ఐ థింక్ ఇప్పటికైనా సరే ఆయన ఆ సనాతనాలు అవి వదులుకుంటాడా, మోదీకే రాయబారిగా ఉంటాడా, అది కూడా చెప్తున్నాను నేను. ఏం లేదు, ఇప్పుడు జరిగినవి జరిగినట్టుగా మాట్లాడుకోవడం